హలో ఆల్ నమస్తే నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా సో ఈ రోజు మనం వైజాగ్ నుంచి ఆల్ ద వే విజయనగరం వచ్చేసాం ఆదిలక్ష్మి గారు నమస్తే నమస్తే అండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మా ఓకే అండి సో గార్డెన్ అయితే ఫస్ట్ చూసేద్దాము ఓకే ఆదిలక్ష్మి గారి గార్డెన్ లో ప్రతి ఒక్క మొక్క కూడా పలకరిస్తుంది నిజంగా ఒక్క దగ్గర పెస్ట్ కూడా లేదు సో ప్రతి ఒక్క మొక్కని మీకు పరిచయం చేస్తున్నాను ఇందులో మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఎలాంటి కుండీల్లో మనం ఎలాంటి మొక్కలు పెంచుకోవచ్చు ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఒక మిద్దె తోట స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఎగ్జిస్టింగ్ గార్డెన్ లో చేంజెస్ చేసుకునేటప్పుడు కానీ ఇవన్నీ కూడా క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కటి నాకు ఎక్సైటెడ్ గా ఉంది ప్రతి ఒక్కటి కూడా మీకు అదే విధంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఆదిలక్ష్మి గారు ఎక్కడి నుంచి మొదలు పెడతాను చెప్పండి అమ్మ నేను ఇక్కడ రాగా నేను దీన్ని ఒక బృందావనంగా చూసుకుంటాను అందుకు మన కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కారం పెట్టుకొని మనం చేద్దాం తప్పకుండా కృష్ణం వందే జగద్గురు సో కృష్ణయ్య ఇద్దరు గోపికలతో ఇది ఫస్ట్ మీరు కట్టించేటప్పుడు ప్లాన్ చేసి ఇది వాటర్ ట్యాంక్ అమ్మా అసలు నాకు ప్లాన్ లేదు కదా అది వాటర్ ట్యాంక్ ఓకే అప్పుడు దీని దగ్గర కుండీలు పడితే ఏముంది 4 కుండీలు పడితే స్టెప్స్ కట్టించుకుందామని ఇలా స్టెప్స్ కట్టించుకున్నాం ఇలా గ్రానైట్ ఇది వేసి స్టెప్లు కట్టించారు తర్వాత ఐడియా వచ్చింది ఇక్కడ ఒక మొక్కలన్నీ పెట్టినాక మధ్యలో కృష్ణయ్య ఉంటే బృందావనంలా ఉంటది కదా అని అలా అంటే మరి ఎప్పుడైతే చేస్తూ ఉంటే ఐడియాలు వస్తుంది కానీ చేయకుండా నాకు అది తెలియదు ఇది తెలియదు అంటే ఐడియాలు రాదు అవును చాలా బాగుంది ఇందులో మనకి ఎప్పుడు ఇది కృష్ణుడికి ఫైనల్ గా ఇలా ఉండిపోతుంది ఇలాగే ఉంటది నా గార్డెన్ లో పూల మొక్కలన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట ఓకే ఎప్పుడెప్పుడు ఏ సీజన్ లో పువ్వులు బాగా ఉంటాయి తీసుకొచ్చి ఇక్కడ పెడతాం బంతులు చామలతో ఫుల్ ఉండేది ఫుల్ పిలిచినప్పుడు వెంటనే వచ్చి ఉంటే బాగుంది అప్పుడే పిలిచాను మీకు రండి అనేసి ఇప్పుడు ఏంటంటే ఏ రోజుకు అవి పూస్తూ ఉంటాయి అవన్నీ కృష్ణయ్యకి అంకితం నేనేం కోసుకోను అనమాట ఇది ఇంకా కొయ్యరు మీరు ఉంచేస్తారు ఒకళ్ళు కొయ్యాల్సి వస్తే అడిగి కోస్తాను కృష్ణయ్య నేను బయటకు వెళ్తున్నాను పువ్వులు కోసుకుంటున్నాను అని సో కృష్ణయ్య అయిపోయారు సో ఈ పక్కకి వెళ్దాము ఒక రౌండ్ వేసేద్దాం యాక్చువల్ గా ఇలా రౌండ్ కదమ్మా మడి మొత్తం రౌండ్ గా కట్టించారు చూపించేస్తాను రండి పదండి ఇది సిమెంట్ మళ్ళీ ఇలా కట్టించుకున్నాము మొక్కలు క్లియర్ గా తర్వాత చూపిస్తాను ముందు మా ప్లాన్ చూడండి సిమెంట్ మళ్ళీకి ఇలాగా ఆర్చులు పెట్టించుకొని క్రీపర్స్ అన్ని ఎక్కించుకొని ఈ విధంగా ఏంటంటే ఒక పార్క్ ఫీల్ రావాలి క్రీపర్స్ అన్ని దీని కింద రావాలి కింద నుంచి మేము వాకింగ్ చేసుకోవాలి అనేది ఎక్కడ ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఇది హైదరాబాద్ ఏదో ఛానల్ చూసామండి పందిరి కింద నుంచి ఇలా వెళ్తున్నట్టు అప్పుడు మా అబ్బాయి ఆర్చులు చేయించేద్దాం మమ్మీ అన్నాడు అలాగే ప్లాన్ చేసుకుంటే నేను కూడా ఇట్లా ప్లాన్ చేసుకుంటా అప్పుడు ఇది చూడండి ఇలాగా వస్తూ మీరు రౌండ్ ఇలా చక్కగా అంటే ప్రతి మొక్కని కూడా మీరు ముట్టుకోవచ్చు దగ్గరగా చక్కగా టచ్ చేసుకుంటూ తిరగచ్చు మళ్ళీ ఇటువైపు కూడా కట్టించుకున్నాం కదా అవును ఇటువైపు కూడా కట్టించుకోవడం వల్ల ఇక్కడ ఆర్చులు వచ్చినాయి ఓకే ఇప్పుడు చూసారు ఇలా వెళ్తాం అనమాట చుట్టూ స్క్వేర్ గా మేడ చుట్టూ మొక్కల కింద నుంచి తిరగడానికి అనేసి ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం బాగుంది ఇది ఇలా వాకింగ్ చేసేస్తాం అనమాట సో మడులు ముందుగా కట్టించుకున్నారు అప్పటికి బకెట్లు అవి ఏం లేవు బకెట్లు తర్వాత పెట్టాను పని అయిన తర్వాత అప్పుడు ఇటు సైడ్ ఎందుకు ఇలాగ చేయాల్సి వచ్చింది మళ్ళీ ఇక్కడే మాత్రం ఎందుకు కట్టారు మిగతా ఎందుకంటే బకెట్లు పెట్టారు అంటే దానికి కారణం ఏంటంటే మాది కింద పిల్లర్స్ లేని బిల్డింగ్ దానివల్ల ఏంటంటే మరి బిల్డింగ్ కి ఇబ్బంది రాకూడదు అనేసి గోడ మీద మాత్రం మళ్ళీ కట్టించుకున్నాం కింద గోడ వస్తుంది ఆ గోడ మీద మాత్రం మళ్ళీ కట్టించేసుకొని మిగతా మధ్యలో గోడ లేని దగ్గర ఓన్లీ టబ్స్ బకెట్లు సాయిల్ మిక్స్ లైట్ గా చేసుకుని అలా పెయింటింగ్ చేసుకుంటున్నాం బలమైన మొక్కలు తీగజాతి మొక్కలన్నీ మళ్ళీ పెట్టుకొని మామూలు వంగ బెండ టమాటో అలాంటివన్నీ మామూలు మొక్కల్లో పెట్టుకోవడం మెడిసినల్ ప్లాంట్స్ అలాంటివి అంటే మేనేజ్మెంట్ ఎందుకంటే 25 years ఇల్లు కదండి గాడ్ గిఫ్ట్ ఇల్లు అందుకు దీన్ని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను అనమాట అది అయితే ఇప్పుడు మొక్కలు చూసేద్దాం పదండి మరి ఏమేమి సో కృష్ణుడు తర్వాత మొత్తం గార్డెన్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ పార్ట్ అన్నమాట ఈ పార్ట్ ఎలా వచ్చిందంటే ఐడియా నాకు డైనింగ్ టేబుల్ మా పిల్లలు ఏంటంటే నైట్ డిన్నర్స్ చిన్న మినీ పార్టీస్ చేసుకోవడానికి ఫోకస్ లైట్లు పెట్టి డైనింగ్ టేబుల్ చుట్టూ చైర్స్ కూడా వేసుకుని కూర్చోడానికి పెట్టారు పెడితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చేది అలాగే అయిన పార్టీస్ మా పెళ్లి రోజు ఇందులోనే చేశారు మా పిల్లలు మా మనవరాళ్ళు బర్త్డేస్ అన్ని కూడా చేసుకున్న టైం ఉమెన్స్ డే ఇవన్నీ ఉంటాయి కదా సెలబ్రేషన్స్ అన్ని మా ఇంట్లో అవుతూనే ఉంటాయి పిల్లలు చేస్తా ఉంటారు దానికోసం ఇది పెట్టించుకున్నాను టేబుల్ వాళ్ళంటే 2 నెలలకు 3 నెలలకి వస్తున్నారు ఇది ఖాళీగా ఉండిపోతుంది నేను కబ్జా చేసుకొని చక్కగా ఈ విధంగా పెట్టుకున్నాను బుద్ధులు కూడా ఉంటే బాగుంటది అనేసి అది బృందావనం కింద ఇది బుద్ధవనం కింద ఆయనకి మొక్కల్లో ఇష్టం కదా బుద్ధునికి అందుకు ఆయనకు మనం నిజంగా అవన్నీ చేయలేం కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం ఇలా సరదాగా అరేంజ్ చేసుకున్నాను ఇది పక్షులకి వాటర్
ఓ పక్షులకి ఇది అక్వేరియం ఇలా వాడుతున్నారు. ఇది ప్యూరిట్ అప్పుడు వాడుకుంటేవారు. ప్యూరిట్ ఓకే ఓకే అక్వేరియం అనుకుంటున్నాను. ఓకే ఇది ఇలా చిన్న చిన్న క్రాటన్స్ అన్ని ఇలాగా భగవానుల దగ్గర పెట్టుకున్నాను. ముద్దుగా చూసుకుంటాను అనమాట ఇలాగా. వెరీ నైస్. ప్రతి ఇది ఇక్కడ మెంతి కూర, మెంతి మైక్రో గ్రీన్స్, ఇలా చిన్న చిన్న వేస్ట్ అన్ని కూడా, అంటే ఇది వేస్ట్ మెటీరియల్ చూపించడానికి బాగుంటది అనేసి ఇట్లా అల్యూమినియం ఫాయిల్ ఫుడ్ పార్సల్ కి వచ్చేవి వచ్చినవి అనమాట. చక్కగా చేసుకోవచ్చు. ఇది ఎన్నిసార్లు వాడుంటారు ఇప్పటికి? 2 times వాడుకోవచ్చు. ఓకే నైస్. అది పంపేసి మళ్ళీ పెట్టచ్చు. ఏంటమ్మా ముళ్ళ వంగ? ఇది నార్మల్ వంగ, ఇది ముళ్ళ వంగ. అయిపోయింది క్రాప్. మళ్ళీ ఇది వైలెట్ కలర్ రౌండ్. ఓ పెద్ద వస్తుంది, చెట్టు నిండా వస్తుంది. దానికి ఇదిగోండి ఇలా ముళ్ళు ఉంటాయి అనమాట. దానికి కూడా ఇలా ముళ్ళే చూసారా? ఇలా రండి చూపించాను. దీనికి కాయ నిండా ముల్లే, ఆకుకి ముల్లే ఉంటది. ఇదిగోండి ఇటువైపు ముల్లే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి దీని దగ్గర మాత్రం. ఇది నాటు రకం, మన దేశవాళీ వెరైటీ ఇది. ఇది నాకు సీడ్ అదృష్టం నాకు దొరికింది. ఇది మాత్రం మన నార్మల్ వంకాయ. ఇది సీడ్ సేవ్ చేస్తున్నారా? ఇది సీడ్ సేవ్ చేస్తాను. నార్మల్ వంకాయ ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను కదా. ఇది ఎన్నాళ్ళ నుంచి ఉంచుతున్నారు మామూలుగా వంక మొక్కలు? నాకు వంగ 2 years వస్తుంది. 2 years వరకు ఇది దేశవాళీ 2 years వస్తుంది. ఈ మాత్రం 1 year అలాగ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి అనుకోకుండా మరి వేరు తెగులని వస్తే పాడైపోతూ ఉంటాయి. అది ఫ్రిడ్జ్ డొక్ లో పూల మొక్కలు, పూల మొక్కలు ఇవి పూల మొక్కలు. ఇది నారులాగా వేసుకున్నారు. పూల మొక్కలు పెట్టాను, కొత్తగా పెట్టాను అనమాట. అది ఏం తోటకూర? పెరుగు తోటకూర. ఓ చాలా గ్రీన్ ఉంది, చాలా బాగుంది. హార్వెస్ట్ చేస్తాను. అంత స్తంభాల్లాగా ఎంత ఆకులతో ఉంటది, పెద్ద పెద్ద ఆకులతో బాగా స్తంభం లాగా వస్తుంది అనమాట. అది ఇది కాకర, తెల్ల కాకర. హార్వెస్ట్ అయిపోయి ఇది కూడా ఇక్కడ ఒకటి ఉంది. ఇంక ముందుకు కూడా చూపిస్తాను. వైట్ ఇదేంటంటే కొంచెం టేస్ట్ కూడా గ్రీన్ దాని మీద ఇది డిఫరెంట్ గా కొంచెం చేదు కూడా తక్కువ ఉంటది. కొంచెం చేదు తక్కువ ఉంటుంది. బెల్లం గిల్లం ఏమి వేయం దాన్ని, అలా డైరెక్ట్ గా వేయించేసుకుంటాం. మామూలుగా ఈ వంక ఇది మన మామూలు కాకరకాయ అయితే పుల్ల బెల్లం వండుతాం. పుల్ల బెల్లం పెట్టాలి. అది మీరు మామూలుగా వంటలు కూడా చేస్తూ ఉంటారు కదా చాలా ఎక్కువగా? వంటలు నేను అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ అయితే చికెన్ బిర్యానీలో పెట్టను. వామాకు చారు, నల్లేరు పులుసులు అవన్నీ కింద పడిపోయి ఇప్పుడు ఎవరు తెలియడం లేదు. మెడిసిన్ వాల్యూస్ ఉన్నవి నేను చేసి పెడతాను. పాత రోజుల్లో అవన్నీ కూడా ఇప్పుడు మనిషికి ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది దాన్ని వివరిస్తూ అది నేను యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకున్నాను. నేను సుమన్ టీవీ వాళ్ళు కూడా సుమన్ టీవీ వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చి ఇంక ఫోన్ చేస్తుంటారు, ఇంకా రెసిపీస్ పెట్టండి మనం బయట తీయాలి అవన్నీ అనేసి. ఇప్పుడు బుధవారం ఉంది సుమన్ టీవీ వాళ్ళది తమలపాకు రైస్. వీడియోస్ ఆవిడ యూట్యూబ్ ఛానల్ లోనే కాకుండా సుమన్ టీవీ వాళ్ళు కూడా రెగ్యులర్ గా కవర్ చేస్తారు. బ్లూ టీ వచ్చింది, తర్వాత నల్లేరు పులుసు వచ్చింది, ఇవన్నీ చాలా రెసిపీస్ వచ్చాయి. గ్రీన్ టీ వచ్చింది. అలా ఏ ఆకులతో మనం గ్రీన్ టీ చేసుకోవచ్చు, అది కూడా సుమన్ టీవీలో వచ్చింది. అది అలాగే ఎంత ఇది ఆమాల దొండ అంటారు కదా, అది మొత్తం హార్వెస్ట్ చేసేసాం. చేసరికి ఇప్పుడు పోత స్టార్ట్ అయింది. చిన్న చిన్నగా స్టార్ట్ అయింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ టైం లోనే చేసేయాలి, లేదంటే సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. అదే అదే అసలు వీటికి కూడా ఏవో నామాల్లాగా వచ్చింది. అసలు స్క్వేర్ గా డిజైన్ గా. ఇది 3 years అయిపోతుంది. మళ్ళీ తీసి ఎక్కడైనా వేసారా? తీసి ఇంకెక్కడ వేయలేదు. అక్కడే అంటే మనకి వెళ్ళిపోతుంటే ఫ్రెండ్స్ వచ్చి పట్టుకెళ్తా ఉంటారు కదా, కొమ్మలు ఇచ్చేస్తా ఉంటారు కట్ చేసి. మొత్తం ప్రూన్ చేసేసి మనం మీటింగ్ పెట్టాను, అప్పుడు ఇచ్చేసారు అనమాట అందరికి. అలాగే ఇదిగోండి పెరుగు తోటకూర, ఇది కూడాను ఇదిగోండి కట్ చేసాను, పెద్దది వచ్చింది అనమాట. ఎంత అయిందండి, ఎంత ఆకులతోనే, అంత ఆనందం. సరే దీన్ని ఎలాగైనా సీడ్ డెవలప్ చెయ్యాలి, నేను కట్ చేయకూడదు అనేసి ఉంచాను. దీని సీడ్ డెవలప్ అయిన తర్వాత ఈ పెరుగు తోటకూర అందరికి ఇది కూడా దేశవాళీ వెరైటీ పెరుగు తోటకూర. స్తంభాలు పులుసు పెట్టుకుంటారు కదా, అది ఇది ఎప్పుడు మామూలుగా వచ్చేది. దీన్ని చూసి పోటీ పడేలాగా వస్తుందా అనిపించింది. ఇదిగో దీన్ని కూడా కట్ చేసాను. పక్క నుంచి ఇది కూడా స్తంభాల లాగా వచ్చి విత్తనాలకు వస్తుంది. ఇది పెట్టినవి కాదు, పుట్టిన మొక్కలు ఇవి. సీడ్స్ సాయిల్ మిక్స్ చేసేస్తుంటారు, రాలిపోతాయి కదా గాలికి. గట్టి గాలి వేసిందంటే సీడ్స్ పక్క దాంట్లో పడిపోతాయి. అలా అనమాట. ఇదిగోండి బచ్చలు ఇవన్నీ నాకు పూర్వం పెట్టుకున్నాను. గ్రీన్ బచ్చలి పూర్వం పెట్టుకున్నాను. అయినా ఇప్పుడు పెట్టకుండా సాయిల్ మిక్సింగ్ నాకు అవి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇదిగోండి తెల్ల కాకర అన్నాను కదా, ఇది ఇలా వచ్చింది, చాలా చక్కగా వస్తాయండి. ఇదిగోండి ఇది ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. చాలా టేస్టీగా ఉంటాయి. తెల్ల ఇది వెరైటీ ఉన్నాయి టమాటాలు. ఇది అప్పారావు సార్ హైదరాబాద్ నుంచి పంపించిన వెరైటీ. ఇది అప్పారావు సార్ పంపించిన హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ నుంచి ఆయన పంపించారు. అది అనమాట. ఆ వెరైటీలో ఇది ఈ రకం వచ్చింది.
ఇది కూడా మల్బర్ స్పిన్ ఇది తెల్ల బచ్చలి. బచ్చలే. ఆకుకూరలో రారాజు ఎవరంటే తెల్ల బచ్చలేనంట. ఇది ఆడవాళ్ళు కంపల్సరీగా వాడాలి దీన్ని. వాడితే మా బాడీ కాదు కాదు దీనిలో ఉన్న జిగురు ఈ బోన్స్ కు మంచిది మనకి. కీళ్ళల్లోనే గుజ్జరిపోయిందని ఎక్కువ వింటుంటాం. బెండకాయలో జిగురు, చాందంపల్లో జిగురు, ఇలాంటి ఆకుల్లో జిగురు తినాలి. సిలోన్ బచ్చలి ఇది జిగురు వస్తుంది. ఆ జిగురు మంచిది. బచ్చలు కూడా జిగురు వస్తుంది. సిలోన్ బచ్చలో కూడా జిగురు. ఇది నేను అన్ని చేసుకుంటాను. అంటే ఒకే రకం రోజు తినలేము. పప్పులో వేస్తాను, బోరు కొడుతుంది. టమాటా వేసి కూర చేస్తాను, లేదంటే చింతపండు వేసి పులుసు పెడతాను. చింతపండు వేసి పులుసు పెడితే ఇంకా అది మంచిది. ఇంకా దానికి జిగురు కూడా తగ్గిపోతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చప్పదనం పోయి టేస్ట్ వస్తుంది. అలాగే ఇంకా బోరు కొడితే కొంచెం టమాటా పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేసేస్తాను. ఆకుకూర పచ్చడి చాలా బాగుంటాయి. ఆ పచ్చడి దోశలకి ఇడ్లీలకు కూడా మన చట్నీలకు రోజు కొబ్బరి చట్నీలు తినే బదులు దీన్ని చేసుకోవచ్చు. అది ఆకుకూరతో చట్నీ. ఇదేంటమ్మా ఇంకో రకంగా ఉంది బచ్చలి? ఎర్రబచ్చలే. ఇది ఎర్రబచ్చలి. ఎర్రబచ్చలి చివరి చాలా అల్లేసింది కదా, హార్వెస్ట్ చేస్తాము. ఇదిగోండి ఇంకా ఉన్నాయి పళ్ళు. ఈ కొమ్మలతో కూడా లేచిపోతుంది కదా, కొమ్మ కూడా వచ్చేస్తుంది, ఈ పళ్ళుతో కూడా వస్తుంది. ఈ పళ్ళు ఓన్లీ ఈ పళ్ళే నేను కట్ చేసి మా చిన్నప్పుడు మా అమ్మగారి ఇంట్లో ఉండేది. దీన్ని ఈ విధంగా ఆడుకుని బ్లడ్ లాగా వస్తుంది కదా, ఇక్కడ చిరిగితే చూసారా. దీన్ని మాకు తెలియక ఇలా లిప్స్టిక్ లాగా అట్లా చిన్నపిల్ల ఇలాగ వేసుకుని వెళ్ళి ఎన్ని సరదాలు చేసేవారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను దీని మెడిసిన్ వాల్యూస్ తెలుసుకుని ఓన్లీ ఆ పళ్ళు కూడా పచ్చడి చేసుకుంటున్నాను. రెడ్ గా వస్తుంది అన్నం, ఎంత బాగుంటుంది. ఇలాగే ఉంటుంది. చూసారు నా చేయి, చూసారు ఎలా ఉందో. అలా పచ్చడి చేసుకోవచ్చు కూడా. డైలీ రోటి పచ్చళ్ళు అన్ని ఎంతమందికి పంచి ఉంటారు ఇది ఎర్రబచ్చలి? మన గార్డెన్ కి వచ్చిన వాళ్ళందరూ పట్టుకెళ్తారా? ఆకులు పట్టుకెళ్తారు, కొంతమంది విత్తనాలు పట్టుకెళ్తారు, అలా అనమాట. అలాగా ఇది ఉంటుంది. అది చెర్రీ టమాటో, ఎల్లో చెర్రీ టమాటో. అంటే రెడ్ కాదు, ఎల్లో. ఇవి అన్ని సీజన్ లో వస్తాయి అమ్మా? ఓన్లీ వింటర్ లోనే వస్తుంది. పాత మొక్క కాబట్టి రేపు ఈ నెల వరకు కాస్తుంది. ఇప్పుడు సీడ్ పెట్టుకుంటే మాత్రం రావట్లేదు. అంతే. మీరు ట్రై చేశారా సమ్మర్ లో? లాస్ట్ ఇయర్ పెట్టాను, రాలేదు. మొక్క పెరిగింది కానీ ఎంత 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 వచ్చేసి పాడైపోయింది మొక్క. ఎందుకంటే హీట్ ని తట్టుకోలేదు, సెన్సిటివ్ కొంచెం, అందుకు. ఇది పింక్ తోటకూర. ఇది పింక్ తోటకూర. ఇంకా పెద్దది చూపిస్తాను మీకు. అది ఉందా? ఇంకా మంచిగా చూపిస్తాను. పింక్ కలర్ స్టెమ్ తో తోటకూర. ఇది స్టెమ్ ఇలాగ వస్తుంది, ఆకు ఇలాగ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇది కూడా ఇలాగ వస్తుంది, చూసారా? పింక్ లోనే. కానీ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది, డిఫరెంట్ గా, చాలా టేస్ట్ ఉంటుంది, ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అలాగే ఇది అన్ని గార్డెన్స్ లో పీకి పారేస్తా ఉంటారు పిచ్చి మొక్కని. కాశీబుడ్డపల్లి అంటారు, కాశీబుడ్డపల్లి అంటారు. అసలు పాత పేరు. నేను కాశీలో ఇది కొనుక్కొని తినేము. అక్కడ చూసి నేను ఈ మొక్కలు ఇప్పుడు పెంచుకుంటున్నాను. నాకు కుండీలో ప్రత్యేకంగా పెట్టి మరీ పెంచుకుంటున్నాను. అక్కడ చూసాను, ఉన్నాయి కదా ఇవి? ఉన్నాయి. అలాగే ఇది నార్మల్ దొండ, పెన్సిల్ దొండ. ఇది పెన్సిల్ దొండ. ఇదిగోండి, ఇది కూడా ప్రూనింగ్ చేస్తాను. చేసేస్తే ఇప్పుడు దీన్ని ప్రూనింగ్ అలా చేస్తూనే ఉండాలి. ప్రూనింగ్ చేస్తేనే వస్తుంది, లేకపోతే అలా తగ్గిపోతాయి. అలాగే ఇది పెస్ట్, ఇది ఇలా వస్తుంది. మన డైలీ నాకు ఎందుకు గార్డెన్ లో పెస్ట్లు లేవు, నేను ఏం చేయకపోయినంటే ఇలా చూస్తాను, నేను తీసేస్తాను. నా పని రోజు పెస్ట్ కంట్రోల్ అంటే ఇదే. నా పెస్ట్ చేతితో నా పెస్ట్ కంట్రోల్ మళ్ళీ నేను కంపోస్ట్ లో వేయకూడదు, అంతే. అలాగే ఇది పండగంటే అయితే విపరీతం. ఇది నిలవ పచ్చడి కూడా పెట్టుకున్నాను, అది వీడియో చేశాను, నా ఛానల్లో ఉంటది. పొన్నగంట నిలవ పచ్చడి ఎంత టేస్ట్ గా ఉంటుందో తెలియదు. ఇవన్నీ చాలా టేస్ట్. ఇప్పుడు దొరికే పాలకూర, తోటకూర కన్నా పారేస్తారు, పారేస్తారు. మనకి బోర్ కొడుతుంది, రోజు ఏం తింటాము, ఫ్రెండ్స్ కి ఇస్తాము. దీన్ని నిలవ పచ్చడి పెట్టుకున్నాను, చాలా బాగుంది. చక్క పెరుగన్నంతో ముద్ద ఫస్ట్ ఒక ముద్దకి వేసుకున్నా. విటమిన్ అంటే పోయిన కన్నా వచ్చే కూర కదా, విటమిన్ ఇది పొన్నగంటి. అలాగే ఈ తోటకూర కూడా ఎక్కడికక్కడ వచ్చిస్తూ ఉంటది నాకు. ఇది చిలక తోటకూర. ఇది కూడా పిచ్చి మొక్కల కింద కాలువ, రోడ్ల మీద కాలువ పక్కన పెరుగుతూ ఉంటది. దీన్ని కూడా చాలా శక్తివంతం. ఇది కూడా మన దేశవాళీ వెరైటీ. ఇది వాడుతూ ఉంటారా? కంపల్సరీ. అస్సలు నేను మా గార్డెన్ లో ఏ ఆకు కొమ్మ ఏదైనా పెస్ట్ వస్తే అవతలకి వెళ్తుంది, లేదంటే వెళ్ళిపోద్ది. మిద్ది మీద పంట, ఇంట్లో వంట. అదే నా ఛానల్, అదే అందులో అదే ఉంటది. ఇది జాన్ చెట్టు ప్రూనింగ్ చెయ్యాలి, చేయకపోతే ఎలా ఉంటుంది ఉదాహరణ. ఇది ప్రూనింగ్ చేయలేదు అనుకోండి, ఇలా అయిపోతే మొండిగా, ఇలా అయిపోయి కాపు అయిపోయింది. మనం ఎన్ని ఎరువులే పోసినా. ఇప్పుడు మీరు ప్రూనింగ్ చేస్తే ఎక్కడ వరకు ప్రూనింగ్ చేస్తారు? నేను ఇలా ఇక్కడ వరకు తీసేస్తాను, ఈ ముదురు ఉంచుస్తాను, ఈ లేతవన్నీ తీసేస్తాను.
అప్పుడు కొత్తగా చిగురులో చదివించి ఫ్లవర్స్ వచ్చి ఎంత బాగుంటదో. ఇలాగ ఇప్పుడు దీనికి ఎంత పోషకాలు ఇచ్చినా కూడా ఏదో ఈ మూల ఆ మూల వస్తుంది కాదు. మీరు మరి జామాకు కూడా ఏమైనా వాడతారా? జామాకు అది కషాయం చేసుకుని తాగుతారా? చాలా మంచిది అంటారు. చాలా మంచిది. సిలోన్ బచ్చలి, ఇది సిలోన్ బచ్చలి అన్నాను. ఇది అనమాట. ఇది చూసారా ఫ్లవర్స్ అందంగానే ఉంటది. చిన్న టబ్ లో పెట్టినా చాలా హెల్దీగా వచ్చింది. ఆ మూల ఈ మూల ఉన్నామని తెచ్చి ఇందులో పెట్టేసాను ఈ టబ్ లో. నీడకు బాగుంది. సాయిల్ మిక్స్ రెసిపీ ఏంటి యాక్చువల్ గా మీరు వాడేది? సాయిల్ నా గార్డెన్ సాయిలే. ఇది 4 ఏళ్ల నుంచి వాడుతున్నాం కాబట్టి నాకు ఫుల్ కోఆపరేట్ చేస్తాను. స్టార్టింగ్ లో అన్ని కలుపుకోవాలి గానీ ఇప్పుడైతే నాకు కిచెన్ వేస్ట్ ఉంది. నా కిచెన్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు తీసుకొచ్చి అన్ని ఇందులో పడేస్తాం. గార్డెన్ బ్రౌన్స్ తర్వాత ఇంట్లో కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇప్పుడు అయింది కదా మేము మట్టి పోసేస్తాను. అలా లేయర్ వేసుకొచ్చేసి కొంచెం కడుగు నీళ్ళు అవి జల్లుతూ ఉంటే బాగానే అయిపోతుంది. నేను సాయిల్ మిక్స్ లో ఏం చేస్తానంటే మా టబ్బులు మట్టి వంపేస్తాం, ఎండబెట్టేస్తాం. ఈ కిచెన్ వేస్ట్ రెడీగా ఉంది అంటే దానిలో మిక్సింగ్ చేసేస్తాం. వేపిండి ఇది వేసి, లేదంటే కొంచెం గత్తం తెచ్చుకుంటాం. గత్తం తెచ్చుకొని వేపిండి గత్తము మన సాయిల్ గార్డెన్ సాయిల్ కలిపి మిక్సింగ్ చేసేసి పంట అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సాయిల్ మిక్స్ కలుపుతా ఉంటారు, కలుపుకుంటారు. అలా చేస్తేనే కొంచెం ఏమైనా లోపల సిలిండర్ మనకు మంచిది చెడ్డ పురుగులు ఏమైనా పోతుంటాయి. వేపిండి కలుపుకొని మళ్ళీ సాయిల్ మిక్స్ చెయ్యాలి. పొట్లకాయ చాలా పెద్దది వచ్చింది. ఇంతకన్నా పెద్ద వచ్చింది. అది కోసం ఈ కిందనే కడతారంటారు, కట్టారా? ఏం కట్టలేదు, ఇది బాగానే దిగిపోయింది. ఇంకందుకు కట్టలేదు అనమాట. ఇది విత్తనాల కోసం ఉంచుకున్నాను. ఇది గ్రీన్ మనకు దొరకదు, విజయనగరంలో మాకు అస్సలు దొరకదు. ఇది వైట్ దాని మీద ఇది టేస్ట్ ఎక్కువ. 5 కాయలు వచ్చింది, 4 కోసుకొని ఇది ఒకటి ఉంచేది. ఇదేనా? అదిగోండి ఆ టబ్ లో పెట్టాను, 100 రూపాయల టబ్ లో. అది ఇవి పువ్వులు అవే కదా? అదే అదిగో. ఇది ఎన్నాళ్ళు అయింది పెట్టి? ఇప్పుడు ఇది మొన్న నేను ఏ నెలలో పెట్టాను, నవంబర్ అలా పెట్టాను. వాటికి సీజన్ ఏమి ఉండదు కదా, ఎప్పుడైనా పొట్లకాయ మాత్రం మరి మనం పెట్టుకుంటే నేనైతే మాత్రం అక్టోబర్ నుంచి ఎక్కువగా పెట్టుకుంటాను సీడ్స్. మార్చి వరకు కూడా అలా పెట్టడం తీయడం అవుతుంటది. మళ్ళీ జూన్ జూలై నుంచి మళ్ళీ ఎక్కువగా పెట్టుకుంటాం. ఇప్పుడు పెట్టినవి జూన్ వరకు సరిపోతాయి నాకు కూరగాయలు. జూన్ జూలైలో పెట్టుకుని మళ్ళీ డిసెంబర్ వరకు జనవరి వరకు సరిపోతాయి. అలా అని మరి సంవత్సరం 2 సార్లు మొత్తం గార్డెన్ అంతా పెడుతూ ఉంటాం అనమాట. తీసేస్తూ ఉంటాం, పాత మొక్కలను తీసేస్తూ ఉంటాం. అది ఇక్కడ మళ్ళీ ఎర్ర తోటకూర, కింద చుక్కకూర. ఇదేంటమ్మా? ఇది ఫ్యాషన్ ఫ్రూట్. వచ్చినాయా? స్టార్ట్ అయినా? ఇంకా ఇది కొత్త మొక్క. ఇది ఇది కొత్తది. ఎక్కడ తెచ్చారు ఇది? విత్తనం మన గార్డెన్ లోది. చాలా పెద్ద మొక్క ఉండేది, ఇదంతా కూడా చచ్చిపోయింది. దాని విత్తనాలే మొత్తం నేను వేసి మన జిల్లా అంతా స్ప్రెడ్ అవ్వాలనేసి మీటింగ్లకి వాటి పట్టుకెళ్ళి పంచుతూ ఉంటా. పంచుతున్నా, ఇప్పటికీ ఉంది నా దగ్గర చాలా నారు. అది ఇది వంగ, బ్లాక్ వంగ, బ్లాక్ నిలువు పొడవు. చిన్న వైట్ అండ్ బ్లాక్ వచ్చింది. అదే అక్కడక్కడ చెప్పాను కదా, వేయిన విత్తనాలని పడిపోతూనే ఉంటే నాకు అలా కోస్తూనే ఉంటాను. ఇదేంటండి మొక్క? ఇది రుద్రాక్ష ప్లాంట్. నేపాల్ నుంచి తీసుకొచ్చాము. రుద్రాక్షలు వస్తాయో లేదో నాకు తెలియదు కానీ దీన్ని ఒక తులసి మొక్కలో పవిత్రమైంది కానీ పూజించుకోవడానికి చూసుకోవడానికి అక్కడ నుంచి తీసుకొచ్చాను అనమాట. అలాగే ఇది సారకంద. కాదు సారకంద. కింద నిలువుగా దిగుతాయి అనమాట. దీని దుంపలు కిందకి ఇలా పొడవుగా దిగుతాయి, అందుకు నేను నిలువు టబ్బు పెట్టాను. చామ దుంపలకైతే 50 రూపాయల టబ్బులు పెట్టినా వచ్చేస్తాయి. ఇది నేను మార్కెట్ లో తీసుకొచ్చి మొక్క పెట్టాను. నేను మొక్క పెట్టేస్తే వచ్చేస్తుంది. ఇదంతా మల్బరీ అంటే చిన్న కొమ్మ, పెద్ద మొక్క చివరి ఉంది. అది బాగా చచ్చిపోద్ది భయం వచ్చిన కొమ్మ తెచ్చి పెట్టాను, అది కూడా వచ్చేస్తున్నాయి. అలా యాక్ అయిపోతే మన మధురం రెడ్ కదా, కొంచెం పుల్లపుల్లగా ఇష్టపడే వాళ్ళు అలా తినొచ్చు. కానీ పులుపు తినాలి, విటమిన్ సి, ఇమ్యూనిటీ. అలాగే ఇది ఒక ప్రత్యేకమైన ఆకుకూర అండి. దీన్ని మాత్రం మన ఆంధ్రలో అందరం చూడాల్సింది, ఎందుకంటే మన సైడ్ ఇది వాడరు, హైదరాబాద్ సైడ్ ఎక్కువ వాడతారు. చక్రవర్తి ఆకుకూర అన్నది కానీ ఒక ఫ్రెండ్ తెప్పించుకొని నాకు ఇచ్చారు, చిన్న మొక్క ఉంటది. సీడ్ చూసారా, ఆకంతా నేను ఇదిగో హార్వెస్ట్ చేసి పాడేశాను నేను. చాలా బాగుంది టేస్ట్. ఆకు ఇప్పుడు మనం ఏం చేసి తింటాం? పప్పే అన్న ఆకుకూరలాగా వాడుకోవడమే దీన్ని కూడాను. అయితే దీన్ని సీడ్ డెవలప్ చేసి మన గ్రూప్ లో ఇవ్వాలని నేను ఉంచేసాను నేను. అయితే ఇది మా చక్రవర్తి అని పేరు ఎందుకు వచ్చిందో అంత వాల్యూస్ దీనిలో ఉన్నాయి. మహారాజులకి చక్రవర్తి ఉంటాడు కదా, అలా చూసారు. తోటకూర సీడ్స్ లాగే అలాగే ఉంటాయి. అది వేసేసుకుంటే మంచిగా వచ్చేస్తాయి మొక్కలు. అలాగే ఇది ఒక ఆకుకూర, కొండపిండాకు. తెలుసు. ఇది కూడా ఇప్పుడు చాలా మంది తెలియడం లేదు. గార్డెన్ లో పుట్టేస్తుంది. నేల గార్డెన్ ఉన్న వాళ్ళకి విపరీతంగా వస్తుంది. ఇది
వస్తుంది కానీ తెలియక వాడడం లేదు. ఇది కొండపిండాకు కిడ్నీలో స్టోన్స్ కరిగించే శక్తి దీనికి ఉంది. ఇది పొన్నగంటి కంటి చూపు కోసం. ప్రతిదీ మనకి సృష్టిలో మెడిసిన్ అంతా కూడా మొక్కల్లో ఇచ్చేసాడు భగవంతుడు. అది మరుగున పడిపోయింది. ఇది పొడి సంపంగి అనేసి సంపంగి తీగ సంపంగి అనమాట. వస్తాయి చిన్న చిన్న పూలు వస్తాయి, స్టార్ట్ అవ్వలేదు. ఈ మొక్క ఒక ఆవిడే ఇచ్చారు నాకు. ఈ డబ్బాలో పెట్టాను, చక్కగా పెరుగుతుంది. ఇది మల్టీవిటమిన్ తెలిసిందే. తాలింపులు చక్కగా వాడుకుంటాను. కారపొడి చేసుకున్నాను నేనైతే, మాత్రం ఇడ్లీలో కారపొడి చేసుకున్నాను. ఇది డైలీ నేను కరివేపాకు ప్రాసెస్ లేదు, అసలు ఏ టేస్ట్ ఉండదు, స్మెల్ ఉండదు, కానీ వాడుకుంటే మంచిది మనకి, ఆరోగ్యానికి. ఇదేమో ఇన్సులిన్ ప్లాంట్. రోజు 2 ఆకులు తింటాము. షుగర్ ఉన్న వాళ్ళు తింటే కంట్రోల్ లో ఉంటుంది, లేని వాళ్ళు తింటే రాకుండా ఉంటుంది. అంటే అందరూ తినాల్సిన మొక్క అని. ఆకులు నవ్వుతూ పులుపులు బాగుంటది. చింతాకు నవ్వులు ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఇది కలమది. ఇలా అంటే సన్నగా తరిగా స్నానం పెట్టేసి లిక్విడ్ మొక్కలకి ఇస్తాను నేను. లిక్విడ్ ఫర్టిలైజర్. అందుకు నేను దీన్ని ఇలా డెవలప్ చేసుకుని ఉంచుకుంటాను. ఇవన్నీ ఆకుకూరలు నేను ఇలా పెట్టుకుంటాను. పుదీనా హార్వెస్ట్ చేసేసుకున్నాను. పుదీనా రైస్ అని చేసుకుంటాను కదా, దానికి అనమాట. ఇంకా నేను పాలకూర చక్కకూర కూడా పెట్టుకోవచ్చు. ఇది నాకు గార్డెన్ స్టార్టింగ్ నుంచి ఉంది. వైర్ కట్టుకొని పెట్టుకోవచ్చు. ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అనుకుంటున్నారు ఈ భూమిలో కలవ. అందుకనే ఎంత స్ట్రాంగ్. ఇది మట్టిలో ఎన్ని రోజులు ఉన్నాయని మట్టి తినేది దీన్ని, కానీ తినలేదంటే ఉదాహరణ ఏంటంటే మన భూమిని ఎంత పాడు చేస్తున్నామో ఇప్పుడు తెలుస్తుంది. ఈ వెళ్ళవు ఆ భూమిలో కరవ, లేదంటే పాటి పాడైపోయి. డబ్బా 4 ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్నది, స్ట్రాంగ్ ఉన్నాయి. అది అందుకు దీన్ని మాత్రం భూమిలో పంపించుకుని వాడుకోవడం మొక్కలకి. ఇటువంటి ఇది ఒకటి ఆకుకూర గంగవాయిలు. ఇది కూడా వాడతారా మీరు? ఇది పెసరపప్పు ఇదైతే కాంబినేషన్ సూపర్. డైలీ రోటి పచ్చళ్ళు అవన్నీ కూడా ఇవే అవుతుంటాయి. పప్పులోకి టమాటా వేసి కూరకి అన్నిటికీ. పుదీనా పెట్టాను, తీసాను అంటే మర్చిపోతున్నాను నీళ్ళు వేయడం పాపం. అందరూ దీన్ని ఆలోచిస్తున్నాను ఎక్కడైనా మార్చి పెడదామా, ఇలా వెళ్ళిపోతాను వచ్చేస్తున్నాను. వాడిపోతుంది, బాధ వేస్తుంది. కాదు అందేలా పెడదాలి, ఇంకెక్కడ మార్చి అప్పుడు మొక్క పెడదాం. నేను చేసుకున్నా సరదాగా, అంకులు నేను చేసాం. పొయ్యి మీద కాల్చేసాం. ఫస్ట్ మార్కర్ తో మార్క్ చేసుకున్నాము ఎక్కడెక్కడ పెడదాం పాకెట్స్ అని. పొయ్యి మీద పెట్టాము, ఎక్సెల్ బ్లేడ్ తో కోసాము, పొయ్యి మీద పెట్టాము. ఒక బాటిల్ కి ఇలా నొక్కేసాము. దీన్ని ఇలా ఇలా దాన్ని అలా అన్నాము, పాకెట్ లాగా వచ్చేసింది గ్లాస్ బాటిల్ తో నొక్కేస్తే అయిపోద్ది. దీన్ని బకెట్ ఇలా ఫిట్ చేసుకున్నాం. దీని నిండా ఫుల్ గా సంపత్తి వచ్చినప్పుడు అయితే అసలు ఎంత పొంగిపోయాడో దీన్ని చూసి ఎక్కడ కనిపించలేదు. ఇది మొత్తం ఆకుకూర ఇలా బొకేలాగా ఉన్నది అనమాట. ఇప్పుడు ఎండాకాలం కదా, దీన్ని ఎండాకాలం ఇప్పుడు సరిపోవట్లేదు దీనికి వాటరింగ్, అంటే కిందకి వెళ్ళిపోతున్నాయి అనమాట. పైన చేసేస్తే వెళ్ళిపోతుంది, అలా కింద దిగిపోతుంది. అయితే మట్టి కూడా వచ్చేస్తుంది. అయితే ఎండాకాలంలో ఇది మా ఆకుకూరలు పెట్టకూడదు, ఇంకేమైనా పెడదామని ఆలోచిస్తున్నాను. మళ్ళీ మార్చు ఆగస్టు నుంచి మళ్ళీ మన ఆకుకొని పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా ఇప్పుడు కొత్తగా పెట్టాను. అందులో చుట్టూరు ఇలాగా కొంచెం నేను వద్దన్న వచ్చేస్తుంటాయి కదా ఇవి తోటకూర. ఈ గోంగూర విత్తనాలు కొన్ని వేసాను. ఈ పెరిగిలోగా ఇది తీసేస్తాను. ఇవి తీసేస్తే అప్పుడు దానికి బలం సరిపోతుంది. అలాగే మధ్యలో ఇది మనకి ఇది ఇది పూల మొక్క గిన్నెమాలతి. గిన్నెమాలతి సీజనా లేకపోతే ఎప్పుడు వస్తాయో? ఇది సీజనే అనుకుంటున్నాను. వింటర్ లో వచ్చింది. ఇదిగోండి ఇప్పుడు కూడా కొంచెం స్మెల్ ఉంటాయి కదా లైట్ లైట్ చిన్న చిన్న గిన్నెల లాగే ఉంటుంది. నేను కిచెన్ వేస్ట్ తోనే ఒక అద్భుతం చూసాను నేనైతే మాత్రం. కిచెన్ వేస్ట్ సాయిల్ మిక్స్ లో కలిపేసి విపరీతంగా ఇట్లనే పెరిగిపోయినాయి మొక్కలు. ఇది ఏమేయలేదు నేను సాయిల్. ఇది పసుపుది పంపిస్తాం. పసుపు తీసిన మట్టి పంపేసి అలాగ ఉండిపోయింది మట్టి. ఏం చేద్దామా, అసలు గత్తం దొరకలేదు నాకు. తేడానికి అంకులు ఖాళీ లేదు. ఏం చేద్దాము, సీజన్ చూస్తే అయిపోతుంది, మనం మొక్కలు పెట్టేసుకోవాలి. సరే కిచెన్ వేస్ట్ ఉంది కలిపి సాల్వ్ చేసి పెట్టేసి సీడ్ పెడితే 3 days నుంచి స్టార్ట్ అయిపోయింది. చాలా హెల్దీగా వచ్చినాయి. హెల్దీగా కలర్ చూస్తారా, ఎప్పుడైనా మనకి ఈ కలర్ లో ఉంది అంటే హెల్దీగా ఉన్నట్లు. కరెక్ట్ గ్రీన్ కలర్ అనమాట. రోజు చూసారా, ఎక్కడ పెస్టులు కూడా ఏమి ఉండవు. అది నెక్స్ట్ ఏంటంటే మనం డైలీ చెక్ చేసుకుని డౌట్ వచ్చింది
తెలియకుండా ఆకులు తీసి జాగ్రత్త పారేయడమే. అంతే తప్ప మనం అశ్రద్ధ చేసామా, ఇక్కడ బాగుంది కదా ఊరుకున్నామా, ఇక్కడ అటాక్ చేసేస్తాయి. చూసుకుంటే ఇంకా పెస్ట్ కంట్రోల్ చేసేసుకున్నట్టే ఇంకా అంతే. ఇవన్నీ ఇంకా ఇదిగో ఇది స్వీట్ కార్న్, ఇది స్వీట్ కార్న్, అదే చెరుకు అక్కడ ఉంది. స్వీట్ కార్న్ ఇది వేరే రకం, ఇది చిక్కుడు, చెట్టు చిక్కుడు లాగా వస్తుందండి. ఇది క్రేపర్ కాదు, చిక్కుడు వెరైటీ. రణపాల ఇదైతే నేను చాలా డైలీ వాడుకుంటాం. ఇది మెడిసినల్ ప్లాంట్. ఇది ఎలా వాడుకుంటామంటే ప్రత్యేకమైన వీడియో తీసారా, ఎలా వాడుకుంటారు చెప్పండి. నేనైతే చెప్పలేదు. చట్నీల్లో వేస్తాను, 2 ఆకులు వేస్తాము, చారులో వేస్తాము. దీనికైతే ప్రత్యేకంగా మన కాదరవెల్లిగా కషాయం చేసుకుని తాగమంటారు. ఇంట్లో అందరూ తాగరు, ఇష్టపడరు. అందుకే జిగురున కషాయాలకి ఇప్పుడు ఎవరు తాగుతారు, బూస్ట్ అయితే తాగమని తాగేస్తారు కానీ అందుకే నేనేం ఆహారంలో ఇచ్చేస్తున్నాను. చారులో నాకు 2 ఆకులు పడేయడం, ఆ పక్క తీసేసి చక్కగా తాలింపు వేసేసుకుంటాం. ఎవరు 3 కంటికి తెలియదు, ఇంట్లో వాళ్ళు మోసం చేయాలి తప్పదు మరి, ఆరోగ్యం కోసం. ఈ ఉయ్యాల మనకి చూడండి గుర్తుపెట్టేస్తారు. స్మెల్ ఫ్లేవర్ అన్నీ. ఇది 4 ఏళ్ళ నుంచి ఈ పుదీనే ఉంది. కట్ చేస్తున్నాను, మళ్ళీ నీళ్ళు వేస్తున్నాను, వచ్చేస్తుంది. అప్పుడప్పుడు చిన్న గత్తం ఇలా మధ్యలో వేస్తుంటాం అంతే. లిక్విడ్ ఫర్టిలైజర్ తీసుకున్నప్పుడు దీనికి కూడా వేస్తాం కదా, ఆ బలం ఇల్లు కట్టినప్పుడు మిగిలిపోయినాయి అనమాట. ఇలా సెట్టింగ్ చేసుకున్నాయి బాటిల్స్ ఇవి అవి. ఇవన్నీ ఎవరు సెట్ చేస్తారు? ఇద్దరం కలిసి సెట్ చేస్తాం. ప్లాన్ నాది, హెల్పింగ్ అయింది. ఇది బ్లాక్ చెరుకు ఆల్రెడీ హార్వెస్ట్ చేశారమ్మా. చాలా ఉంది, ఎప్పటికప్పుడు అవుతూనే ఉంటాయి. ఇలా హార్వెస్ట్ అయిపోయింది, ముక్కుండిపోయింది. పక్కన పిల్లకలు వచ్చేస్తాయి కదా, అవి ఉంటాయి అనమాట. మన పండక్కి భోగిపల్లికి మా మనవరాళ్ళకి అది ఆ పూజలు అయితే ఇటు అటు అమ్మవారికి, లలిత అమ్మవారికి చెరుకు ఇష్టం కదా, ఇటు అటు వినాయక చవితికి అలాగే అవుతుంటాయి. ఈ తోటకూర హార్వెస్ట్ చెయ్యాలి. మధ్యలో ఇంకొన్నా నేను మామూలుగా ఈ వంగ మొక్కలు అవి పెట్టుకున్నాను, ఇలాగే వస్తాయి. అవి పెరిగేసరికి తీసేస్తాను నేను. చూస్తే ఇది కూడా ఎంత బలంగా వస్తుంది. ఇవన్నీ కిచెన్ వేస్ట్ వల్ల ఇంత బాగా వస్తున్నాయి. ఆవు గత్తము కిచెన్ వేస్ట్ తప్ప నేను ఏది 4 నెలలు నేను తెప్పించుకుంటున్నారు, అందరు ఎందుకు తెచ్చుకుంటారో తెలియదు. అదంతే. చిక్కుడు ఇదైతే 360 చిక్కుడు కాస్తుందని పెట్టాను నేను. సీడ్ మొన్న విజయనగరంలో ఒక ఆవిడ ఇచ్చారు చిక్కుడు. ఇది వాటర్ బాటిల్ ఇది కూడా ఎప్పుడు పాతవేనండి ఇవి, అలా ఉండిపోయి పాడవలేదు. అంటే అప్పుడు నాకు అర్థమైంది భూమి ప్లాస్టిక్ అంటే అంత డేంజర్ భూమిని కలవడలేదు అసలు ఇవన్నీ అనేసి ఎందుకు అంటారు అని. క్లవ్ బీన్స్ ఇదిగోండి, ఇది ఒక విచిత్రమైన ప్లాంట్ అండి. ఇదిగోండి క్లవ్ బీన్, ఇది ఒక విచిత్రమైన ప్లాంట్ చెప్పన. గ్రీన్ క్లవ్ బీన్స్ వైలెట్ కలర్ లో ఫ్లవర్ వస్తుంది, నైట్ టైం వీడుతుంది, తెల్లైతే ముడిచిపోతుంది. అది గ్రీన్ కలర్ కాయ, ఫ్లవర్ వైట్ వైలెట్ వస్తుంది. ఇదేమో ఇది పర్పుల్ కలర్, ఫ్లవర్ వైట్ వస్తుంది. వైట్ ఫ్లవర్ ఎంత ఫ్లవర్ వస్తుంది, ఎంత ఫ్లవర్ వస్తుంది. నైట్ టైం బ్లూమ్ అవుద్ది. స్మెల్ ఉంటుందా అసలు? ఒక మల్లెపూలు అయినా అలా స్మెల్ చూస్తాము, అలాగ వస్తుంది స్మెల్. ఆశ్చర్యం. మీకు ముందు కొంచెం చూపిస్తాను మీకు, ఒకసారి అలా నడండి, ఇప్పుడు చూపించేద్దాం, మళ్ళీ మర్చిపోతారు మన వ్యూవర్స్. ఇది కూడా అదేనా? ఎంత ఆశ్చర్యం అంటే గ్రీన్ కలర్ ది పర్పుల్ రావడం ఏంటి, పర్పుల్ కలర్ ది వైట్ రావడం ఏంటి ఫ్లవర్. ఇదిగోండి ఇదిగోండి, ఇది ముడిచిపోయింది నిన్నది అనుకుంటే ఈ ఫ్లవర్. ఇదిగోండి ఇదిగోండి, ఎంత వస్తుంది ఫ్లవర్. ఈ రోజుకు ఉందా ఫ్లవర్? స్మెల్ ఉందా? స్మెల్ తగ్గిపోయింది. 3 రోజులు అయిపోయింది కదా. 3 రోజులు ఉంటుంది కానీ ఫ్లవర్. ఇది 3వ రోజు కానీ ఉదయం ముడిచిపోద్ది. విచ్చుకున్నప్పుడు చూస్తే మాత్రం మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. నేను 6 గంటల వరకు ఇక్కడే ఉంటాం కదా, బ్లూమ్ అయింది చూస్తే స్మెల్ బాగుంది అన్నమాట. అంటే ఈ కలర్ అది రావడం, ఆ కలర్ ఇది రావడం ఎంత అంతే కదా సృష్టిలో. అలాగే ఇవన్నీ ఇంక వంగ, ఇదిగోండి ఇది లాంగ్ గ్రీన్ లాంగ్, ఇది ఒక వెరైటీ. దాని చుట్టూరు కొంచెం పాలకూర పెట్టుకున్నాను. ఇది టబ్బుల్లో ఒకటే పెడతాను, పెట్టుకుని ఆకుకూరలో ఇది చుట్టూ పెట్టేసుకుని దీని మల్చింగ్ అయిపోతుంది, సరిపోతుంది. 2 పెట్టేమని బలం సరిపోదు, అందుకు అంతే, ఇంకేం లేదు. దీనికి ఇది ఇలా ఉంది కదా, దీనికి కొంచెం పుల్ల మధ్య స్ప్రే చేస్తాను. ఇందులో కొంచెం ఏగ పెట్టాను. ఉల్లిపాయలు, సాంబార్ పాయలు చిన్న చిన్న ఉంటాయి కదా, అవి పెట్టేస్తాను. ఉల్లిపాయలు ఇవ్వక
తాలింపులు ఇవే వాడేసుకొని కాడలు వాడేస్తారా? కొంతేనా ఆయిల్ పెట్టారా విత్తనాలు ఆయిల్ పెట్టారు? చిన్నదా? సాంబార్ పాయలు అవి చాలా టేస్ట్, ఫ్లేవర్ కూడా విపరీతం. పెద్ద పాయలు ఏమి ఉండదు, చిన్నట్లోనే టేస్ట్ ఉంటది. ఇప్పుడు వీటి పక్క నుంచి పాయలు వస్తాయమ్మా? పక్కన మరి పాయలు వస్తాయో తెలియదు నాకు. స్ప్రింగ్ ఆనియన్స్ కోసం ఎక్కువ వాడుకుంటారు. అలా కోస్తూనే ఉంటాను, తాలింపులో వాడేస్తాను. కొంచెం ఆల్రెడీ బయట కెమికల్ ఉంటుంది ఆగుతాం కదా చూస్తుంటే అయిపోయిందంటే నాకు ఈ టేస్ట్కి అలవాటు పడిపోయి అది మరి ఇంకా మేము శాకాహారులమే తప్ప మాంసం తినక్కర్లేదు అని. నేను గార్డెన్ లోకి వచ్చేటప్పుడు అనుకున్నా ఎంసెట్ లో ఒక అరగంటలో అయిపోతాను. మనం ఒక లైన్ కూడా కంప్లీట్ ఇవన్నీ ఇవ్వడానికి వెనకాల ఉంచుకున్నాను. ఇది అడిగినాము చెయ్యాలి, రేకవే కట్ చేసి వేరే దగ్గర పెట్టాను. మొక్కలు బతికినాయి. దీని ఏజ్ కూడా 4 years. 4 years ఏజ్. ఇవన్నీ పచ్చ పెట్టుకున్నాను మొక్కలు ఇవన్నీ కూడా. ఇదిగో వంగ ఇవన్నీ నారు పోసి నేను పెట్టుకుంటున్నాను. నారు కూడా చూపిస్తాను.